కూర్చుని ఈ మనిషి రైతులకు వడ్డీల మీద వడ్డీని పరిగెత్తిగా చేసిన ఈ మనిషి అసలు మనిషి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రుణాలు మాఫీ చేస్తే ఎక్కడైనా రుణాలు తగ్గుతాయి. మనకు తెలిసింది అందరికీ కూడా అదే. ఎక్కడైనా రుణమాఫీ అని జరిగితే మన రుణాలు తగ్గాలి. మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీ రుణాలు తగ్గాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరి దగ్గర. నేను గట్టిగా ఎక్కడ కూడా రుణాలు తగ్గల. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలున్న వ్యవసాయ రుణాలు తడిసి మోపుడై ఇవాళ అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలకు చేస్తా ఉన్నాయి అంటే ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేశాడా లేకపోతే రైతులను ఇంకా రుణాల్లోకి నెట్టేశాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయడం నన్ను దగ్గర కోరుతా ఉన్నా. దీని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుని మోసపోయి రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఇవాళ రైతన్నులకు కరువు వచ్చినా పట్టించుకునే నాటిది లేదు, కరువు వచ్చినా దిక్కు విమానం లేదు, కరువు వస్తే ఆదుకుంటుంది ప్రభుత్వం అనుకున్న రైతన్నులకు ఇన్పుట్ సబ్సిడీలు లేరు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేసిన అతి ఘోరమైన అన్యాయం ఏంటంటే గతంలో రైతులకు ఇచ్చే చిన్న వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చివరికి బీమా సొమ్ము కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటే అది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే రైతులకు ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రైతన్నులకు గిట్టుబాటు వల్ల వచ్చాయా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క సంవత్సరమైన ఎక్కడ గిట్టుబాటు ధరలు రాలే. కారణం ఈ పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేసి దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతన్నుని ఇవాళ పూర్తిగా తాకట్టు పెడతా ఉన్నాడు రైతన్నుల జీవితాలు. నాబార్డు నివేదిక రైతన్నులను ఉద్దేశించి నాబార్డు నివేదిక ఇచ్చింది. ఆ నాబార్డు ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో తెలుసా? వ్యవసాయదారులకు అంటే రైతులకు నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి 29 రాష్ట్రాలలో 28వ రాష్ట్రమట. అంటే చిట్ట చివరి 2వ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే నాబార్డు నివేదిక చెప్తుంది. రైతుల ఆదాయ వ్యయాలలో తీసుకుంటూ రైతులకు మిగులుతున్న డబ్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే 29వ స్థానమంట. అంటే చిట్ట చివరి స్థానంలో ఉన్నాము రైతులు అని చెప్పడానికి నివేదిక. రైతులు నెత్తిన ఉన్న అప్పు చూస్తే దేశంలోనే మనము 2వ స్థానంలో ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో అప్పుల ఊపిలో ఉన్నారు అని నాబార్డు నివేదికలు చెప్తా ఉన్నాయి. దేశం మొత్తం మీద అప్పుల పాలైన జనాభా 47% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జనాభా 75% మంది అప్పుల పాలైపోయారు అని చెప్పి నాబార్డు చెప్తా ఉన్నారు నివేదికలు. ఇదే నివేదిక చెప్తా ఉంది. మైక్రో ఫైనాన్స్ ఊపిలో 60% జనాభా కూరుకొని పోయారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల గురించి నాబార్డు నివేదిక ఇస్తా ఉంది. అంటే ఏ స్థానంలో ఉన్నామో రైతులు, ఏ పరిస్థితిలో రైతులు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా ఇక వేరే నిదర్శనాలు అవసరమా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తరఫున నేను గట్టిగా నిలదీస్తా ఉన్నాను. ఇక అక్క చెల్లెమ్మల గురించి నేను చెప్తా. 2వ అంశం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల గురించి 2వ అంశంగా చెప్తా. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఉన్న రుణాలు అక్షరాల 14,205 కోట్ల రూపాయలు. అదే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయే నాటికి ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలంటే తెలుసా
వడ్డీలతో కలిసి తడిసి మోపుడై అక్షరాల 26,000 కోట్ల రూపాయలకు దాటింది అంటే ఏ స్థాయిలో ఇంట్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన మాటకు ఒక్కటంటే ఒక్క రూపాయైనా మాఫీ చేశాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి హయాంలో ఒక్క రూపాయి మాఫీ కాకపోగా ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం ఏమిటి అంటే ఆ పొదుపు సంఘాల చెల్లెమ్మలకు గతంలో సున్నా వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సున్నా వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేసేది పెద్ద మనిషి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం. ఇంతటి దారుణంగా ఈ పెద్ద మనిషి ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషిని ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల గురించి అసెంబ్లీలో నేను ఒక ప్రశ్న వేశాను. అయ్యా, మీరు డ్వాక్రా రుణమాఫీ చేశారా, మీకు చేసే ఉద్దేశం ఉందా అని అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రశ్న వేశాం. ఆ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా? ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, చేసే ఉద్దేశమే లేదు అని చెప్పి ఏకంగా రాతపూర్వకంగా అసెంబ్లీలో రిప్లై ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. మొదటి సంతకంతో 2 షాపులు రద్దు అన్నాడు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువులు అన్నాడు. ఫోన్ చేసిన 5 నిమిషాల్లో మహిళలకు రక్షణ అన్నాడు. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తానన్నాడు. ఆడవాళ్ళకు చెప్పిన మాటలు నేను అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం ఒక్కటన్నా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరితో నేను ఇవాళ ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ పరిపాలనలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణమైన పాలన జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో మనం చూసింది ఏమిటి అంటే మోసం 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 తప్పవాడు అక్కడ కనిపించింది అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల పాలన ఇదే మాదిరిగా ఉంది. ఇక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, ఇప్పటికే మీరంతా గమనించి ఉంటారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద మనిషి రోజుకు ఒక సినిమా చూపిస్తా ఉన్నాడు, రోజుకు ఒక డ్రామా చూపిస్తా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, అమ్ముడుపోయిన ఎల్లో మీడియా, వీరంతా కూడా ఏం చేస్తా ఉన్నారు, కుట్రలు ఎలా పలుకుతున్నారో మీరంతా కూడా చూస్తా ఉన్నారు మీ కళ్ళతో. నేను మీ అందరికీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరగబోయే ఈ 13 రోజుల్లో కుట్రలు ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. ఈ 13 రోజుల్లో ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా కూడా చూపించే కార్యక్రమం చేస్తారు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఈ 13 రోజుల్లో రోజుకొక సినిమా చూపిస్తారు, రోజుకొక డ్రామా చేస్తారు. చెప్పని అబద్ధం ఉండదు, చెప్పని మోసం కూడా ఉండదు అన్నది ఎవరూ కూడా మర్చిపోవద్దని మీ అందరికీ నేను కోరుతా ఉన్నా. చేయని కుట్రలో భాగంగా, చెప్పని కుట్రలో భాగంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీరంతా కూడా మీ గ్రామాలలో, మీ వార్డుల్లో మీరంతా కూడా ప్రతి అక్కను కలవాలి, గ్రామాలలో ప్రతి చెల్లెమ్మను కలవాలి, గ్రామాలలో ప్రతి అవ్వను కలవాలి, గ్రామాలలో ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత